సుధాకర్, వైజయంతి, కౌశికి ముగ్గురు కూడా జగదాత్రి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. నిషి ఎంత చెప్పినా వినకుండా యువరాజ్ సోని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడని కోపంగా నిషి వెళ్ళింది. నిషి వెనకాల జగదాత్రి, కేదార్ కూడా వెళ్ళారు. ఎప్పుడు వస్తారో, అక్కడ ఏం జరిగిందో ఏమో అని కౌశికి, సుధాకర్, వైజయంతి ముగ్గురు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే నిషి ముందుగా వస్తుంటే నిషి వెనకాల జగదాత్రి వస్తుంది. యువరాజ్ మాత్రం సోని జ్యూస్లో కలిపి మత్తుమందు ఇవ్వటం వల్ల మత్తు ఇంకా దిగకపోవటంతో కేదారే యువరాజ్ని తన భుజంపై చెయ్యి వేసుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకొని వస్తాడు. అప్పుడు అలా కేదార్ యువరాజ్ని తీసుకొని వస్తుంటే కౌశికి యువరాజ్ని చూస్తూ రోజు మంచిగా రెడీ అయ్యి టైంకి వెళ్తూ ఉంటే ఆఫీస్కి వెళ్ళి చక్కగా పని చేసుకుంటున్నానని అనుకున్నాను, కానీ యువరాజ్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు బాబాయ్ అని కౌశికి యువరాజ్ని చూస్తూ చాలా బాధగా సుధాకర్తో అంటూ ఉంటుంది. తర్వాత ధాత్రి సోనీకి సపోర్టుగా దివ్యాంక ఉంది. నాకు అనిపిస్తుంది వదిన, దివ్యాంక సోని మనిషేమో అని నాకు డౌట్గా ఉంది అని ధాత్రి కౌశికితో అంటూ ఉంటుంది. అప్పుడు వైజయంతి, ఏంటి అమ్మి ఈ జగదాత్రి ఏంటేంటో మాట్లాడుతుందేంటి, అయినా జగదాత్రి ఇలా మాట్లాడుతుంటే నువ్వు ఏమి అనకుండా ఇంత మౌనంగా ఉన్నావేంటి అమ్మి అని వైజయంతి నిషిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా నిషి కోపంగా గట్టిగా, మౌనంగా ఉండకుండా ఇంకా నన్నేం చేయమంటారు అత్తయ్య అని కోపంగా అందరి ముందు అరుస్తూ ఉంటుంది. అప్పుడు నిష్కని చూసి ఒక్కసారిగా వైజయంతి షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా చిన్నప్పటి నుంచి దానిని ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా కోసం నా చెల్లె కదా అని నా అక్క ఓర్చుకుంది. ప్రతి కష్టాన్ని కూడా తన చిరునవ్వుతోటి దాటేసింది. ఈరోజు తన ప్రాణానికి అడ్డం వేసి నా ప్రాణాన్ని కాపాడింది మా అక్క జగదాత్రి అని నిషి చాలా ఎమోషనల్ అయ్యి అందరి ముందు గట్టిగా అంటూ ఉండేసరికి నిషి మాటలకి అందరు ఒక్కసారిగా షాక్ అయ్యి నిషి వైపే చూస్తూ ఉంటారు. నిషి అలా మాట్లాడేసరికి వైజయంతి ఒక్కసారిగా, ఇలా మాట్లాడేది నా కోడలేనా? కాదు, నా కోడలు కాదు, నా కోడలైతే ఇలా మాట్లాడదు అని అంటూ ఉంటుంటే నిషిక మాత్రం, అవును నిజంగానే నేను నీ కోడల్ని కాదు, మా అక్క జగదాత్రి చెల్లెల్ని నేను అని గర్వంగా అందరి ముందు చెప్తూ ఉంటే నిష్క మాటలకి జగదాత్రి కూడా చాలా సంతోషపడుతూ నిష్క వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు నిషిక జగదాత్రి చేతులను పట్టుకొని, ఇన్ని చేసిన మా అక్క జగదాత్రి గురించి ఇంకా నన్నెలా మాట్లాడమంటారు, మా అక్క జగదాత్రికి నన్నెలా అడ్డు చెప్పమంటారు అని నిషిక జగదాత్రిని చూస్తూ అంటూ ఉండేసరికి జగదాత్రి కూడా చాలా ఎమోషనల్ అయి నిష్క వైపు చూస్తూ ఉంటుంది. మరి నిషి నిజంగానే మారిందంటారా అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.